అందరికన్నా ముందు ఈ గుండోడు బండోడు వచ్చినట్టున్నారే. ఇలాంటి చిన్న చిన్న విషయాలకి అమ్మాయిలు చనిపోవాలని చూస్తే ఊర్లో అమ్మాయిలందరూ కరువైపోతారు. ఏంటి గునుక్కుంటున్నారు? ఇది నా ప్రాబ్లంలే. కర్మగాలి అమ్మాయి చనిపోయి ఉంటే మిక్స్ చేసిన మందు గ్లాసు చేజారిపోయి ఉండేది మామ. ఓ నువ్వు చూడటానికి గుండులా ఉన్నా, నువ్వు చెప్పేవన్నీ లడ్డులా ఉంటాయి అయ్యా. ఎక్కువ పొగడబాకు మామ. ఏ పోరి, మళ్ళా సావాలని చూడకు. ఎవ్వరొచ్చి కాపాడలేరు. మనలాంటి అమ్మాయిలంతా అబ్బాయిలను చంపాలా. అమ్మాయిలందరూ దీనిలా ధైర్యంగా ఉంటే మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటో. ఈ ఐసోడొకడు జగదేక వీరుడు అతిలోక సుందరిలో చిరంజీవి మాదిరి నలుగురు పిల్లలు వేసుకొని తిరుగుతూ ఉంటాడు. ఆ చిరంజీవి ఎక్కడ, ఈ పనికిమాలోడు ఎక్కడ? వీడి ముఖం చూస్తే 3 నెలలు మలం రాదయ్యా. ఇది కరెక్ట్ గా చెప్పావు. ఇప్పుడు చూడు ఏం చేస్తాను. నువ్వెందుకు వచ్చావురా? అలాగే తిరిగెళ్ళు. నేను వస్తే కాలు చేసేస్తా. నేనే వాడిని తిడదాం అనుకున్నా, గుండోడి తిట్టాడు. పోనీలే, ఇప్పుడు హ్యాపీగా ఉంది. అంతా తలరాత. బాధలో ఉంటే పేపర్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నాను? చంపినందుకు మనం పోలీసులకు దొరికిపోతామంటావా? మనమేం చంపలేదు కదరా, అతని దగ్గర డబ్బులే కదా తీసుకున్నాం. అది బాబు వాళ్ళ మామని తెలియక. ఆయన దగ్గర 2 లక్షలున్నాయని తెలిసి మనలాగా ఎవరైనా ఫాలో చేసి ఉంటారేమో. అలాగైతే ఆ 2 లక్షలు మనం తీసుకున్నాం కదా, ఎవరైనా ఫాలో చేస్తే మనని ఫాలో చేయాలి కదా. మనం తీసుకోక ముందు నుండి అతను ఫాలో చేస్తుంటే మనం అతని దగ్గర నుండి డబ్బులు తీసుకున్న తర్వాత మనలాగా వేరే వాళ్ళు అతను ఫాలో చేసి అతని దగ్గర డబ్బులు లేవని చంపుండొచ్చుగా. ఈ హత్యకి మనకు ఎటువంటి సంబంధమే లేదు కనుక ధైర్యంగా ఉందాం.